ప్రభు బిడ్డలు, దేవుని పిల్లలు పాదశుద్ధి, దేవుని పిల్లలు పాదశుద్ధి లేక ప్రభు బిడ్డలు పాదశుద్ధి అనే మాటను మనము ధ్యానం చేసుకుందాం. ఈ శరీరం అంతటిలో 7 అవయవాలు చాలా ప్రాముఖ్యమైనవి. అవి బాగుంటే నువ్వు ప్రభు దగ్గరికి వెళ్తావు. ఆమె ఎన్ని బాగుండాలి? 7 అవయవాలు. మన శరీరంలో చాలా అవయవాలు ఉంటాయి, కానీ 7 అవయవాలు గిన శుద్ధిగా ఉంటే, నువ్వు జాగ్రత్తగా పరిశుద్ధంగా ఉంచుకోగలిగితే నువ్వు ప్రభు యొద్దకు చేరుకుంటావు. ఆమేన్. వాటిలో మొదటి ధ్యానం చేసుకున్నాం. ఏంటిది? అది హృదయము. మొదటిదేంటి? ఇదే మెయిన్ కారణం. బైబిల్లో కూడా హృదయము గురించి చెప్పబడినటువంటి రీతిగా దేన్ని గురించి చెప్పలా. ఏమని చెప్పారు తెలుసా? హృదయము అన్నిటికంటే. చూసారు, ఈ మాట ఏ అవయవము గురించి కూడా దేవుడు చెప్పలా, హృదయము గురించే చెప్పాడు. అంటే హృదయము అంత ప్రాముఖ్యమైనది. కాబట్టే హృదయాన్ని మొదటగా శుద్ధి చేసుకోవాలి. హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. దాని కొరకు నువ్వు సోప్ పెట్టి బాగా రుద్దితే శుద్ధి అయ్యేది కాదు. లేక హృదయాల డాక్టర్ ఎవడన్నా ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి మందులు వాడేది కాదు. ఈ హృదయ పరిశోధకుడు దేవుడే. ఆమేన్. హృదయాన్ని పరిశోధించువాడు మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువారు. ఆమేన్. హృదయ పరిశోధకుడు మన ఆరాధ్య దైవం. కాబట్టి మనము మొదటగా హృదయాన్ని గురించి ధ్యానించుకున్నాం. నేను బైబిల్ అంతా వెతికితే 27 రకాల హృదయాలు ఉన్నాయి. అమ్మా, ఎన్ని? 27 రకాలు. చూసారా? ఒకళ్ళదొక హృదయం, ఇంకొకళ్ళది ఇంకో హృదయం. ఇలా 27 రకాలు ఉన్నాయి. మనం మొదటగా హృదయాన్ని గురించి చెప్పుకున్నాం. శుద్ధిగా ఉండాలని, హృదయాన్ని శుద్ధి చేసుకుంటేనే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని చూసాము. ఈ రాత్రి ఇంకో అవయవము, అదేంటిదో తెలుసా? పాదములు. ఆమేన్. ఏంటివి? పాదాలు. నేను ఆల్ నైట్ ప్రేయర్కు కొంతమంది రాలా, ముఖ్యమైన వాళ్ళు కూడా రాలా. అమ్మా, జారిపోకూడదు. ఆమేన్. ఏం పోకూడదు? కారిపోకూడదు. ఆమేన్. ప్రభు సన్నిధిలో ఒక రాత్రి నువ్వు గడిపితే ఎంత దీవెనో తెలుసా? చెప్పలేనంత దీవెన. అయితే వచ్చిన కొద్ది మంది చక్కగా జరిగింది. ఇంకెప్పుడు మన జీవితాల్లో ఆబ్సెంట్ ఉండకుండా ప్రయత్నము చేయుదుముగాక. సరే, పాదశుద్ధి అనేది బైబిల్లో చాలా ప్రాముఖ్యంగా చెప్పబడింది. ఎందుకంటే ప్రభువే ఆయన సిలువకు వెళ్ళే ముందు రాత్రి ఆయన ఏం చేశాడు? అమ్మా చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 13వ అధ్యాయంలో యేసు ప్రభువారు 5వ వచనం, అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు. చూసారా? ఎందుకంత ప్రాముఖ్యం? అమ్మా, పాదాలు కనుక, జాగ్రత్తగా వినండి, పాదాలు కనుక జారాయనుకో ఏమవుతావు? నువ్వు పడిపోతావు. ఏందమ్మా తెలియదా? సామెత జీవితం బాగా తెలుస్తుంది. జరిగితే పడమన్నారు, జారితే పడమన్నారు. పడేది 2 రకాలు. అట్నుండి అక్కడికి జరిగావనుకో పడతావు, లేక జారితే పడతావు. అందుకని భక్తుడైన దావీదు గారు అన్నాడు, చూడండి, కీర్తనలో 141 2వ చరణం, 116వ కీర్తన 8వ చరణం, 116:8, కన్నీళ్లు విడువకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను నువ్వేం చేశావు? జారితే ఏమవుతామో
ఏందమ్మ ఇంత అమాయకులు, జారితే ఏమవుతామో, పడిపోతాం. దావీదు గారు ప్రార్థన చేస్తున్నాడు, ఏమనో తెలుసా, ప్రభువా కన్నీళ్లు విడవకుండా నా కళ్ళను కాపాడుతున్నావు. ఆమేన్. అంటే ఏడుపు రాకుండా, దుఃఖం కలగకుండా, ఏడుపు అనేది నా జీవితంలో లేకుండా నువ్వు కాపాడుతున్నావు. అంతేకాదయ్యా, జారి పడకుండా నా పాదాలను నీవు, జారితే ఏమవుతాం, పడతాం, జాగ్రత్త. అందుకని పాదాలను మనము శుద్ధిగా ఉంచుకోవాలి. ఆమేన్. పాదాలు కనుక శుద్ధి లేకపోతే, పాదాలు కనుక సరిగా లేకపోతే నువ్వు జారి పడతావు. యేసు ప్రభువారు అందుకనే సిలువకు వెళ్ళే ముందు రాత్రి లేచి ఆయన ఒక పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల యొక్క పాదాలను కడిగాడు. ఇప్పుడు చెప్పాలి, పెద్దవాళ్ళ పాదాలు చిన్నవాళ్ళు కడుగుతారు. ఆమేన్. అవును కదా, అంతే కదండి. ఇప్పుడు పెళ్లి జరిగిన తర్వాత వాళ్ళకి ఎవరైనా బామర్ది ఉంటే ఆ అమ్మాయి తరపు తమ్ముడు అన్న చిన్నోడైతే వాడొచ్చి బావకి ఏం చేస్తాడు, కాళ్ళు కడుగుతాడు. అబ్బా బాగా తెలుసు. మీకెట తెలుసు అంటే మా అందరికి అడిగారయ్య అట్ట అని చెప్తున్నారు కదా. అయితే బావమరిదికి కాళ్ళు కడగడు, పెద్దోడు చిన్నోడికి కాళ్ళు కడగడు. మనకు తెలిసిన సత్యం ఇది. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు వారు శిష్యుల పాదాలు కడిగాడంటే శిష్యులు పెద్దోళ్ళ, ప్రభు పెద్దోడా? ప్రభువే పెద్దోడు. ఆయనలో ఉన్న తగ్గింపు అంత గొప్పది. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. పిల్లవాడు స్కూల్కి వెళ్ళనని మారం చేస్తుంటే ఆ తండ్రి ఆ పిల్లవాడికి అనేక రకాలుగా చెప్పాడు, వినలా. గుంటూరులో ఒక మంచి కాలేజీలో చేర్పించాడు. ఆ కాలేజీ నుండి గోడ దూకి వెళ్ళిపోయాడు. హాస్టల్లో కళ్ళు కప్పి వెళ్ళిపోయాడు. పట్టుకొచ్చారు, వాళ్ళ నాన్నకు ఫోన్ చేశారు. వాళ్ళ నాన్న వచ్చి, వినండి, ఆ పిల్లవాడిని, అయ్యా నేను కూలి పని చేసి నా చేతులన్నీ కాయలు కాసిపోయాయి, నా రెక్కలు మొక్కలు చేసుకొని కష్టపడి నేను చదివిస్తున్నా, నీకు నా పరిస్థితి రాకూడదని ఇంత మంచి కాలేజీలో నేను నిన్ను చేర్పించా అని చెప్తే వాడికి ఎక్కట్లా, వాడికి బోధ పడట్లా, వాడికి అర్థము కావట్లా. తొదకి ఎంత చెప్పి వెళ్ళిపోబోతున్నాడు. వెంటనే తండ్రి ఏం చేశాడో తెలుసా, వాడి కాళ్ళు పట్టుకొని, ఎవరి కాళ్ళు? కొడుకు కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నాడయ్యా, నువ్వు చదవకపోతే నేను బ్రతికి కూడా వ్యర్థం, నాలాగే నువ్వు పని చేసుకుంటే నేను చూడలేనయ్యా, నా బాధ నువ్వు పడితే చూడలేనయ్యా, నా మాటినయ్యా అని, అయ్యా అని పిల్లవాడిని కాళ్ళు పట్టుకొని బ్రతిలాడుతున్నా. చెప్పండి, ఎందుకు? తండ్రికి ఆహారము లేకనా? కాదు. తండ్రికి తిన్నది అరక్కనా? కాదు. తండ్రి బ్రతకలేకనా? కాదు. తన కుమారుడు తనకంటే, చెప్పండి, గొప్పవాడు కావాలని. యేసు ప్రభువారు శిష్యుల పాదాలు కడగడములో ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుసా? మొదటగా తనను తాను చెక్కించుకున్నాడు. తండ్రి ఇప్పుడు ఏం చేశాడు? కొడుకు పాదాల దగ్గర తనను తాను, అలాగన్నా వింటాడేమో, కాళ్ళు పట్టుకుంటేనన్నా చదువుతాడేమో అని తనను తాను తగ్గించుకున్నాడు. ప్రపంచములో ఎక్కడికి వెళ్ళినా యేసయ్య గొప్పవాడని ఎలా చెప్పగలమో తెలుసా? ఆయన తనను తాను, చెప్పాలి, తగ్గించుకున్నాడు. దేవుళ్ళని పేరు పెట్టబడి చెప్పబడిన ఏ దేవుడి దగ్గర ఈ తగ్గింపు చూడం. యేసు ప్రభువారు అందుకని శిష్యులకు పాదాలు కడిగాడు. పేతురు అన్నాడయ్యా, నా పాదాలు కాదు, నా ఒళ్ళంతా కడుగయ్యా, నా తల కడుగు, నా చేతులు కడుగు, నా ఒళ్ళంతా కడగమంటే యేసు ప్రభు అన్నాడు, పేతురు కాళ్ళు కడుక్కుంటే చాలు. ఆమె
కాళ్ళు సరిగా ఉంటే ఎక్కడికైనా నీవు వెళ్ళగలవు, నడవగలవు. కాళ్ళు తేడా వస్తే కింద పడతావు. అందుకే ఆయన పాదశుద్ధి. ఇంకొక వాక్యం చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. లూకా 7:38. వెనుక తట్ట ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కొంచెం గట్టిగా కన్నీళ్లతో ఆయన పాదములు కడిగాను. ఆమేన్. నువ్వు ఇష్టపడుతున్నావా ఈ కార్యం చేయడానికి? నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా ఈ కార్యం చేయడానికి? ఒక సేవకుడు నేను ఒక ఇంటికి వెళితే ఇద్దరం, అప్పుడే పెద్ద తుఫాను వాళ్ళ ఇంట్లో. ఏంటిది? పెద్ద తుఫాను అమ్మ ఇంట్లో, బయట కాదు, ఇంట్లో తుఫాను. బెల్లు కొట్టగానే పాపము చొక్కా వేసుకొని ఆయన ఇద్దరు వచ్చి తలుపు తీశారు. పాస్టర్లం కదా, నాకు మాత్రం అనిపిస్తుంది ఏదో తుఫాను ఆగిపోయినట్టు. అప్పుడే తుఫాను ఆగిపోయింది. వాక్యం కొంచెం చదువుదామని బైబిల్ తెరవగానే ఆయన తట్టుకోలేక చొక్కా ఇప్పి, పాస్టర్ గారు ఇటు చూడండి, ఇట్ట కొట్టిందండి నన్ను. వాతలున్నాయి, కాదు వాతలున్నాయి, భుజం మీద నీపు మీద వాతలు, తగ్గింపు లేదు. ఈమెకు ముందు ఈమెకు చెప్పండి వాక్యం, నాకు కాదు. దెబ్బలు ఎవరికి? నాకున్నాయి, నేను కొట్టలా, ఆమె నన్ను కొట్టింది. చొక్క వేసుకయ్యా, నాతో వచ్చిన పాస్టర్ అంటుండు, చొక్క నాకేమో కోపం వస్తుంది, ఆయనకేమో చొక్కా వేసుకోలేయ్యా, తర్వాత మాట్లాడేది ఏముందాడా? చూడండి, తగ్గింపు లేకే కుటుంబాలు నాశనమవుతున్నాయి. తగ్గింపు లేక కొంతమంది విడిపోతున్నారు. తగ్గింపు లేక కొన్ని కుటుంబాలు పతనమైపోతున్నాయి. యేసు ప్రభువారు ప్రపంచంలో ఎక్కడైనా చెప్పగలము ధైర్యంగా, తనను తాను చెప్పాలి. ఆయన కూర్చొని ఒక పల్లెములో ఆయన కాళ్ళు పెట్టి, ఆయన పాదాలు పెట్టి కడగమని శిష్యులకు చెప్పలా, ఆయనే శిష్యుల పాదాలు కడిగాడు. ఇక్కడ ఈమె చూడండి, ఊరందరూ ఆమెను పాపాత్మురాలు అని అంటూ ఉంటే ఆమె వచ్చి ప్రభు పాదాలు కడిగి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన ద్వారా సమాధానం పొందుకొని వెళ్ళిపోయింది. లోకములందరూ నోటితో సమాధానము లేకుండా చేయగలరు, చేతితో సమాధానము లేకుండా చేయగలరు, క్రియలతో సమాధానము లేకుండా చేయలు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు సమాధానముతో నిన్ను పంపువాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. సమాధానం. కాబట్టి ఈ రాత్రి మన పాదాలను కూడా మనము ఏం చేసుకోవాలి? చెప్పాలి. ఏం చేసుకోవాలి? పాత నిబంధన కాలంలో యెరూషలేము కట్టబడినప్పుడు ఎవరైనా యెరూషలేములకు వచ్చేటప్పుడు అక్కడ గంగాలము అనేది ఉండేది. ఇత్తడి గంగాలం పెద్దది, దాని నిండా నీళ్లుంటే ఎవరైనా లోపలికి రావాలంటే ముందు కాళ్ళు కడుక్కొని, ఇప్పుడు కడుక్కొని వస్తున్నామా? ఎక్కడెక్కడ తిరిగేది నేరుగా వచ్చేది. యేసు ప్రభువారు కృపామయుడు గనుక మనకిట్టి ధన్యతను ఇచ్చాడు. ప్రియులారా, పాదాలు చాలా శుద్ధిగా ఉంచుకోవాలి. ఎలా శుద్ధి అవుతాయి? ఎలా శుద్ధి చేసుకోగలము? పాదాలని నిత్యము ప్రభు పాదాల దగ్గరే కూర్చోగలిగితే నీ పాదాలను నీవు శుద్ధి చేసుకోగలవు. అందుకనే దావీదు భక్తుడు అన్నాడు, అయ్యా నీ వాక్యము చదవండి. 119, 105, 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగు.
ఆమేన్, ఆమేన్. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా దేవుని వాక్యాన్ని తీసుకుని వెళుతుంటే ఆ వాక్యము నీ త్రోవలో నీ పాదాలకు ఏమయ్యింది? వెలుగు. వెలుగు అద్భుతమైన క్రమం అండి. ఆ వెలుగులో నువ్వు నడిస్తే నీ పాదాలు తొట్టిల్లవు. ఆమె చీకట్లో నడిస్తే పాదాలు తొట్టిల్లుతాయి. కాబట్టి వాక్యపు వెలుగులో మనల్ని మనము శుద్ధి చేసుకుంటూ వాక్యానుసారంగా నడుచుకుందుముగాక. ఇంకొక వాక్యం మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 15-16 వచనాలు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 15-16. అప్పుడు ఆ మందసమును మోయువారు యొర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు అంటే పాదాలు నీటి అంచును తగలగానే యొర్దాను నది నీళ్లు ఆగిపోయాయి. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. ప్రియరా, వారి పాదాలు ఆ నది నీళ్లు తగలగానే నదిలో పారే నీళ్లు ఏకరాశిగా ఏమయ్యాయి? ఆగిపోయాయి, నిలిచిపోయాయి. ఆమేన్. ఏంటి పాదాలకి? ఇప్పుడు చెప్తాను వినండి. నీ పాదాలు ఎక్కువగా ప్రభు దగ్గరికి వచ్చిన లెక్క ఉంటే, నీ పాదాలు ప్రభు దగ్గర కూర్చున్న లెక్క ఉంటే, నీ పాద శుద్ధి శక్తివంతమైనదై నీ పాదం ఎక్కడ పెడితే అక్కడ ఆశీర్వాదకరంగా మారునుగాక. అందుకనే దేవుడు అబ్రహాముతో అన్నాడు, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము. చెప్పండి, ఏమిటంట? అడుగుపెట్టు ప్రతి స్థలము నేను నీకు ఇస్తా. ఆమేన్. అద్భుతమండి. పాదాలకు అంత ప్రాముఖ్యత ఉంది. ఆ పాదాల తగలగానే నీళ్ళు ఆగిపోయాయి. ఆ రోజుల్లో యాజకులకు అటు శక్తినిచ్చిన దేవుడు ఈ రోజుల్లో ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరికి అటు శక్తిని ఇస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. సేవకునిగా వాక్యం చెప్పే నేనైనా వినే మీరైనా ప్రభువులో సమానమే. ఆమేన్, ఆమేన్. ఎక్కువ ఎవరు ప్రార్థన చేస్తే వారికే దేవుడు సమీపముగా. 75వ కీర్తన చదవండి. 75వ కీర్తన 1వ చరణం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎక్కడున్నాడంటే దేవుడు? ఎవరెవరికి? ఆయన యందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరికి దేవుడు సమీపముగా ఉన్నాడు. చూడండి, 73వ కీర్తన 1వ చరణం. ఇశ్రాయేలీయుల ఎడల ఎవరంట? శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా యెహోవా దయాళుడయ్యున్నాడు. ఆమేన్. ఎవరి దగ్గర? శుద్ధ, నోరు రావట్లే, శుద్ధ హృదయం కలిగిన వాళ్ళకు దేవుడు దయాళుడై సమీపముగా ఉంటాడు. నీ కాళ్ళు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. అమ్మా, యోబు భక్తుని దగ్గరికి వెళ్దాం. యోబు భక్తుడు చూడండి ఏమంటున్నాడు. యోబు గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనం. ఆయన నా ప్రవర్తనను ఎరుగును కదా, నా అడుగు జాడలనన్నిటినీ ఆయన ఏం చేస్తున్నాడు? లెక్క పెడుతున్నాడు. అబ్బా, ఏం చేస్తున్నాడు? లెక్క పెడుతున్నాడు. నేనప్పుడు 8వ తరగతి చదువుతున్నా. అమ్మా, 8వ తరగతి చదువుతుంటే కుర్చీల్లో వినుకొండలో ఆర్ఆర్కే మూర్తి గారు, జాన్ బిల్మోరే గారు మీటింగ్స్ పెట్టారు. పెడితే హాస్టల్ నుండి అక్కడ మీటింగ్కి వెళ్ళా. పాటలు భలే మధురంగా ఉన్నాయి. ఆ పాటలు వింటే పాటల పుస్తకం కొందాము అని ఆశ కలిగింది. పాటల పుస్తకం ఖరీదెంతో తెలుసా? 5 రూపాయలు. ఆమేన్.
ఎంతమ్మా? నా దగ్గర 5 రూపాయలు ఉన్నాయి. పాటల పుస్తకం ఖరీదు 5. నా దగ్గరేమో ఉదయం ఆ పాటల ఆనందము, వాక్యము బ్రహ్మాండంగా టైం గడిచిపోయింది. మధ్యాహ్నము పాటలు, వాక్యం ఆనందంగా సమయం అయిపోయింది. రాత్రి తిరిగి రావాలి. ఒకవైపు ఆకలేస్తుంది భయంకరంగా, ఒకవైపు పాటల పుస్తకం కొనాలనే ఆశ ఉంది. ఉన్నదేమో 5 రూపాయలు. ఏంది 5 అనుకుంటుర్రేమో? 5 రూపాయలు ఉంటే ఆ రోజుల్లో అన్నీ తినొచ్చు. ఆమేన్. నేను తిందామనిపిస్తుంది 5 రూపాయలకి ఏదైనా కొనుక్కొని. పాటల పుస్తకం ఎట్ట ప్రభువా? కొనుక్కోవాలా? ఏమీ తినలా, పాటల పుస్తకం కొనుక్కున్నా. ఆమేన్. చక్కగా పాడుకుంటే ఇంటికి వచ్చి తిన్నాను. ఎందుకు చెప్తున్నానంటే, నీ ఆశ ఉందే, వినండి, నీ ఆశ ఏదైతే ఉందో దానిని బట్టి నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. పాటల పుస్తకం కొనుక్కున్నా, ఇంటికి వద్దామని టిక్కెట్లు కొనేది లేదు ట్రైన్కి. ఆ రోజుల్లో 30 పైసలు 20 పైసలు అట్లుండేవి. దొంగబండి నేమలు దొరబండి ఎక్కటం కూర్చోవటమే. పిల్లలం కదా. ట్రైన్కి వెళ్దామని నేను మీటింగ్స్ అయిపోయి పుస్తకం కొనుక్కొని ఆకలేస్తూ స్టేషన్కి వస్తుంటే అక్కడ ఒక పెళ్లి జరుగుతుంది. మంచి పలావు భోజనాలు చక్కగా జరుగుతున్నాయి. వెళ్ళి కూర్చోబోతుంటే ఒక ఆయన, కూర్చోబ్బాయి కూర్చొని, భోజనము నీ హృదయములో ఉంది ఆశ. అమ్మా, నీ హృదయములో ఆశ ఉంది, దాన్ని బట్టి దేవుడు నీకు మేలు చేస్తాడు. ఆమె పుస్తకం లేదు, గిస్తకం లేదని కొనుక్కొని తిన్నాను అనుకో, ఇక్కడ బిర్యానీ పోయేది. ఇంకా తిన్నోళ్ళం ఏం తింటాం? అర్థమైందా? దేవుని ఆశీర్వాదం కూడా పోయిద్ది. జాగ్రత్త ప్రియులారా. మన పాదాల లెక్క ఆయన దగ్గరుంది. ఆమె యోబు గారు అంటున్నాడు, నా అడుగు జాడలన్నిటిని నీవు లెక్కించావయ్యా. 37వ వచనం, నా అడుగుల లెక్క ఆయనకు తెలియజే. ఎన్నిసార్లు నీ మందిరానికి వచ్చాను అయ్యా, ఎన్ని మందిరాల్లో నా పాదాలు ఉన్నాయో నీ దగ్గర లెక్క ఉంది. ఆమె ఇదే సమయంలో ఇంకొక మాట చెప్పొచ్చు, ఎన్ని సినిమా హాళ్ళల్లో నా కాళ్ళు తిరిగాయో వాటికి కూడా ఏముంది చెప్పడమ్మా? లెక్కుంది. గమనించండి, నీ పాదాలు ప్రభు సన్నిధిలో పెట్టగలిగితే నువ్వు పెట్టిన ప్రతి అడుగును దేవుడు లెక్కిస్తాడు. ఆమె అప్పుడు లెక్క తీశాడు అనుకో, అమ్మా నువ్వు ఎక్కడెక్కడ తిరిగిన లెక్క ఆయన తీస్తే నీ అడుగులన్నీ మందిరములో ఉంటే నీవు గొప్ప ధన్యతను పొందుకుంటావు. చూడండి, అది 23వ అధ్యాయం, యోబు గ్రంథం 23వ అధ్యాయము 10-11 వచనాలు. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను. ఆమేన్. మనము నడిచే మార్గం ప్రభువుకు తెలుసమ్మా. మనము వేసే ప్రతి అడుగు ప్రభువుకు తెలుసు. అంతేకాదు, అడుగులన్నీ ఆయన లెక్క పెడతా ఉన్నాడు. ఆమేన్. ఒక మంచి విశ్వాసి సముద్రపు ఒడ్డును నడుస్తా ఉన్నాడంట. నడుస్తూ, ప్రభువా నీ అడుగులు చూడాలని ఆశ ఉందయ్యా. ఆమేన్. ఏంటిది ఆశ? బంగారం కాదు, వెండి కాదు, అమ్మా పలావు కాదు. ఏం చూడాలని చెప్పండి అమ్మా, మీకు దండం పెడ చెప్పండి, ఏమి చూడాలని? నీకు వచ్చింది ఎప్పుడన్నా ఆశ? నీకు వచ్చిందా? మనం విన్నామే, ఒక ఆమె ప్రార్థన, కొడుకును ఏం చేసింది? ఆపరేషన్కు డబ్బులు సమకూర్చింది. ఒక ఆమె ప్రార్థన విన్నాం కదా. అది వినగానే నాకు అనిపిస్తుంది, ఆ ప్రార్థన నాకు అయ్యా. ఆమేన్. ఈ విశ్వాస అనుకుంటున్నాడంట, నేను నీ అడుగులు చూడాలయ్యా. ఏం చూడాలనుకోండు? నడుచుకుంటూ వెళుతుంటే ఇతని అడుగులు కనపడుతున్నాయి కానీ దేవుని అడుగులు, ఇసుకలో నడిస్తే మన అడుగులు మనకు
అప్పుడు అక్కడ ప్రార్థన చేశాడంట, ప్రభువా నా అడుగు ఎలా ఉంటే అలా కనపడుతుంది ఇసుకలో, నువ్వు కూడా ఇప్పుడు నడిస్తే నీ అడుగు నేను చూస్తా. ప్రార్థన చేస్తా ఉంటే ఆశని చెప్పాను, హృదయంలో ఏముంది? నీ ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటున్నాడంట, నా కుమారుడా ఆ అడుగులు నాయి. ఆమేన్. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. ఆ కనపడే అడుగులు నీ కాదు, నావి. నువ్వు నడుస్తూ ఉంటే నీ ముందు నేనే నడుస్తా. నా అడుగుల్లో నువ్వు అడుగేసేటట్టు నిన్ను సిద్ధపరిచానయ్యా. ఆమేన్. కాబట్టి ప్రభు మనము నడిచే ప్రతి అడుగును ఆయన గమనిస్తూ ఉంటాడు. అందుకని మొదటి కీర్తన మొదట్లో చెప్పారు, ఏమని తెలుసా? దుష్టుల ఆలోచన చొప్పున నడవబాక. దుష్టుల ఆలోచన ఎట్టుంటది? ఎంతసేపు ఏదో కీడు చేయడానికి పరుగెత్తింది. వారి పాదాల్లో మన పాదాలు ఉండకూడదు, వారి అడుగుల ప్రకారం నీవు నడవకూడదు. గమనించండి. మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చదవాలి. మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. అమ్మా ఉందే బైబిల్లో? 2:13 ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోగును, వారు గుమ్మములను పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు మన దేవుడు వెనక నడిచాడు కాదు, ఎక్కడ నడుస్తాడు? పూర్వం అంట ఒక 10 మంది అడవికి వెళ్ళారంట, వేటకి వెళితే ఇళ్ళలో ఒకడు భయస్థుడు ఉన్నాడంట, పిరికోడు. వీడన్నాడంట, అరే మీ అందరికి భయం అయితే నా చుట్టూ పండుకోండి అన్నాడంట. వీడికి భయమయ్యి వాళ్ళకి చెబుతున్నాడంట, మీకు భయం అయితే జాగ్రత్తగానండి నా మాట, మీకు భయం అయితే నా చుట్టూ. వీడికి భయమై వాళ్ళను పడుకోమంట. దేవుడు మన దేవుడు, నువ్వు ముందెళ్ళయ్య నేను వస్తానండు, ఆయనే మనకంటే చెప్పండి ముందుగా. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం. యెషయా 45:2 నేను నీకు ముందుగా పోవచ్చు, మెత్తగా ఉన్న స్థలములను సరళము. బా అందుకని మన ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? ప్రభువా నేను ఊరికి వెళ్తున్నా, నువ్వు నాకంటే చెప్పాలి ముందుగా నడువయ్యా. ఆయన నీకు ముందు నడిస్తే అడ్డుగా ఉన్న మెట్టలన్నీ ఆయన ఏం చేస్తాడు? సరళం చేస్తాడు. ప్రాకారాలంటే అడ్డుగా ఉన్న గోడలను ఏం చేస్తాడు? పడగొడతాడు. ఆమె నీకు మార్గాన్ని సిద్ధపరుస్తాడు. ఆమె కొంతమందికి తెలియక అమ్మా, కొంతమందికి తెలిసి ఇంట్లో ఏం చేస్తారంటే, నువ్వు వెనకుండా నన్ను ముందు పోని, అది మంచిది చెప్పాలి, అది మంచిది. నేను ఒక ఆమె దగ్గర, అమ్మ మీ ఆయన అంటే, ఆయనకేం తెలియదయ్యా, అదేందో నాకు చెప్పు. నీకు చెప్పేదేంది? చెప్పాల్సింది ఎవరికి? భర్తకు చెప్పడానికి నేను వస్తామంటే ఆయనకి ఏం తెలియదు. వాడు పనికి మళ్ళీ ఆయన నాకు చెప్పు, ముందుకు వస్తుంది. అది క్షేమము కాదండి, చాలా మందికి తెలియదు అది. ప్రభువు ముందుండాలి. నీకు ఇచ్చిన భర్త కూడా నీకు ముందు చెప్పండి, నీకు ముందు ఉండాలి. ఇట్టాడి చెప్పగాక అంటరా అమ్మా, బైబిల్లో ఉన్న మాటలు చెప్తున్నాను నేను. ఆమె పురుషుడు స్త్రీకి చెప్పండి శిరస్సు. ఆమె పురుషుడు స్త్రీకి తల ఆడుంటది. చెప్పండి కింద ఉంటుందని చెప్పండి, మన్నోరు కాదు. తల ఎక్కడ ఉంటుంది? మరి మీ ఆయన ఆడుండాలి, ఆయన పైన ఉండాలి. నువ్వు ఇదే ఆశీర్వాదం. ఆమె ఎవరైనా కానియొచ్చు, ఎలా ఉన్నా సరే
ఈ క్రమాన్ని నువ్వు పాటించి చూడు, నీ ఇల్లు ఒక చిన్న పరలోకముగా మారిపోవును గాక. ఆమేన్. ఈ క్రమాన్ని ప్రభు బిడ్డలమైన మనందరి ఇళ్లల్లో మనం అనుసరిస్తే, దేవుని ఎరగనోళ్ళు ఉన్నారే, వాళ్ళు నీ వైపు చూసి మొచ్చటగా వారు కూడా మార్పు చెందడానికి నువ్వు కారణమవుతావు. వాక్యం చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 139వ కీర్తన 3వ చరణం, 139:3. చూసారా? నా నడకను నా పడకను నీవు పరిశీలన. అంటే మన నడక దేవుడు ఏం చేస్తున్నాడు? పరిశీలన చేస్తున్నాడు. ఎక్కడున్నాయా వీళ్ళ పాదాలు, ఎక్కడున్నాయా వీళ్ళ కాళ్ళు, ఎక్కడ అడుగులు వేస్తున్నారు? దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? పరిశీలన చేస్తున్నాడు. ప్రియులారా, నీ నా పాదాలు మందిరములో ఉండునుగాక, ప్రార్థనలో ఉండునుగాక, పనికి మాలిన పనులకు దూరముగా ఉండునుగాక. అప్పుడు నీ పాదాలు ఎక్కడ వెడితే అక్కడ నేతి వచ్చింది, నేతిలో పడ్డట్టుగా ఉంటాయి. ఆమేన్. యోబు గారు అంటాడు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినాల్లో నా పాదము నేను పెట్టిన అడుగల్లా నేతిలో పడాను. ఆమేన్. ఎక్కడ పడదంట? నేతిలో. అద్భుతం. చాలా మందికి ఈ మర్మము తెలియట్లా. ప్రభు పాదాలు నువ్వు పట్టుకుంటే నీ పాదాలను ఆయన భద్రంగా నడిపిస్తాడు. ఆమేన్. అందుకొరకే ప్రభు యొక్క పాదాలు ఎంత శ్రేష్టమైనవో, నీ నా పాదాలను అలా శ్రేష్టంగా ఉంచుకోవడానికే దేవుడు తన శిష్యుల పాదాలను కడిగాడు. శిష్యుల పాదం చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముల సామెతలు 1:15వ చరణం. సామెతలు 1:15వ వచనం. నా కుమారుడా, నువ్వు వారి మార్గమున పోకుము, వారి త్రోవల యందు నడవకుండా నీ కాళ్ళని ఏం చేయాలి? వెనక్కి తీసుకోవాలి. చెడు మార్గం కనపడితే నీ కాలు నటు పెట్టకుండా ఏం చేయాలి? వెనక్కి తీసుకోవాలి. దేవుడు ఎంత శ్రేష్టమైన సంగతులు చెప్తున్నాడు. ప్రియులారా, పాదములు చాలా ప్రాముఖ్యమైనవి. అందుకనే పూర్వకాలం అనేవాళ్ళు, కోడలు రాగానే అమ్మ పాదం మోపింది చెప్పాల, దీవించబడ్డాయి. బాపట్లలో అమ్మ 4 కొడుకులు 4 కోడళ్ళు, తలా ఒక భార్య, 4 కొడుకులకు 4 కోడళ్ళు వచ్చారు. అత్త బహు ప్రార్థనా పరురాలు. ఆమె అత్త ఎవరు? ప్రార్థనా పరురాలు. ఈ 4 కోడల్లో ఒక కోడలు ప్రార్థనా పరురాలు. ఆమె మిగతా 3 కంటే ఈమెవరు? ప్రార్థనా పరురాలు. ఉదయం లేవగానే అత్త కంటే ముందు లేచి, ఆమె ఇప్పుడు ఎట్టుంది పరిస్థితి? అమ్మా, అత్త ముందు లేయాల్సి వస్తుంది కదా. మంచిది కాదు, మంచిది కాదు. అత్త కంటే ముందు లేచి అంటే ఏం ప్రార్థన చేస్తుందంట, ప్రభువా నా మామను దీవించు, నా అత్తను దీవించు, నా తోడి కోడళ్ళను దీవించు. అందరి కొరకు ప్రార్థన చేసి చక్కగా బైబిల్ చదువుకొని అప్పుడు వెళ్ళి టీ పెట్టుకొని వస్తే అత్తకిస్తుంటే అత్త టీ తాగి ప్రార్థన చేస్తుందంట, అయ్యా ఈ కోడల్లాగా మిగిలిన 3 కూడా చెప్పమ్మా ఏం చేయాలి? మార్చాలి. ప్రార్థన చేసి ఇలా ఇద్దరి ప్రార్థన అయిపోయినాక వాళ్ళు లేస్తారు. వాళ్ళు లేచి ఇదేంటి అత్తమ్మిటి ఉంటదే, ఎవరెమ్మిటి? మరి ప్రార్థన చేసి ఆమె ఎమ్మిటి ఉండకుండా ఎవరి దగ్గర ఉండాలి అమ్మా అని ఏ కొంచెం అవకాశం వచ్చినా ఆమెను తిట్టడానికి 3 రెడీగా ఉంటారంట. ఆమె బుద్ధి తెచ్చుకొని మారడానికి రెడీగా ఉండకుండా తిట్టడానికి. ఆమె పేరు మహిమ, అత్త పేరు చెప్పండి, అత్త పేరు ఏం పేరు? ప్రైజ్ అంటే స్తుతి. ఆమె వీళ్ళిద్దరు సమీపంగా ఉన్నారు.
ఒకరోజు అత్త కుటుంబంలో ప్రార్థన పెడితే సాక్ష్యం చెబుతుందేమో తెలుసా? నా కుటుంబం చల్లగా ఉండడానికి. ఎలా? చిన్నగా అంటారు ఎందుకు? చల్లగా ఉండడానికి. చెప్పండి ఎలా ఉండడానికి ఈ నా కోడలు కారణమయ్యా. చప్పట్లు కొట్టండి ఒకసారి ప్రభువును మైంపరచు. నీ అత్త దగ్గర ఈ పేరు తెచ్చుకున్నావా? అసలు ఎవరుండ్రి వాళ్ళకి అత్తలు ఉన్నారు ఎవరన్నా? అమ్మా, నీ అత్త కాడ నువ్వేం చేయాలి? ఈ సాక్ష్యము సంపాదించుకోవాలి. ఈ సాక్ష్యము మామొచ్చి చెవులో చెబుతుండమాట, చెప్పగాకు ప్రార్థనలు గొడవలు అవుతాయి. ఆగవయ్యా, నువ్వు ప్రార్థన చేయవు. చెప్పండి, ఆ ముగ్గురు ప్రార్థన మేం చేసి తీట తాగోళ్ళు మీరు. నాకంటే ముందు లేచి ప్రార్థన చేస్తుంది ఆ కోడలు. ఆ కోడలను మెచ్చుకోకుండా ఉండలేను. ఎంత మంచి సాక్ష్యం, ఎంత మంచి సాక్ష్యం ప్రియులరా. అలా ఆ ముగ్గురు మారిపోయారనుకో, ఆ ఇల్లు చిన్న కొద్దిపాటి పరలోకము. ఆమె కదా, ముగ్గురు కూడా మార్చబడాలి. ఎప్పుడైతే ఈ కార్యాలు జరుగుతున్నాయో దేవుడు ఇవన్నిటిని ఏం చేస్తుంటాడు? పరిశీలన చేస్తుంటాడు. పరిశీలన. ఆ ఊర్లో ఏదో ఒక తిరణాలు జరుగుతుంటే ముగ్గురు తోడయి, అమ్మే నువ్వు కూడా రా అమ్మే అని ఏమని పిలుస్తారు. ఎక్కడికి? తిరణ. ఆమెనింది, అలాంటి వాటికి నా అడుగు కూడా పెట్టను. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాడు. మనం చెప్పాలి ప్రియులారా, పాడు పనులకు, పనికిరాని పనులకు, అపవిత్రమైన కార్యాలకు నిన్నెవరైనా పిలిస్తే నువ్వు నోటితో చెప్పవలసిన మాట ఏంటో తెలుసా? నా పాదము అక్కడ అడుగు కూడా చెప్పాలి. అలా చెప్పగలిగితే దేవుడు నీ లెక్క, అడుగుల లెక్క వ్రాస్తాడు. ఆమేన్. 139 చదువుకున్నాం ఇప్పుడమ్మా. నా నడక నా పడక నీవు గ్రహించుచున్నావు. నడకను పడకను దేవుడు మన అడుగులను లెక్కించువాడు. ఆమేన్. నువ్వెక్కడెక్కడ తిరిగావో, నువ్వు తిరిగింది నీ భార్యకు తెలియకపోవచ్చు, నువ్వు తిరిగింది నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ అడుగులు నీ భర్త లెక్కించకపోవచ్చు. మనం ఆరాధించే ఆరాధ్య దైవమైన మన యేసయ్య మన అడుగుల లెక్క వ్రాస్తున్నాడు ప్రియులారా. ఎక్కడెక్కడ తిరిగావో లెక్క ఉంది. ఆ లెక్క సరిగా ఉంచుకోవాలి. యోబు గారు అంటున్నాడు, నేను నడిచే మార్గము నా దేశకే, నేను వెళ్ళి మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళి మార్గము నా యేసుకే తెలియును. మనం ఎక్కడికి వెళ్ళేది ప్రభువుకు తెలియాలి. ప్రభువుకు తెలియాలంటే ప్రభు బిడ్డలముగా మనమేసే ప్రతి అడుగు ప్రియులరా పరిశుద్ధమైనదిగా ఉండునుగాక, ఉండునుగాక. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనం. హోషేయ గ్రంథం 14:9. జ్ఞానులు ఈ సంగతిని యోచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఎలయనగా దేవుని మార్గములు చక్కనివి. ఎలాంటి అంట? నోటితో చెప్పండి అమ్మా, ఎలాంటి? ఆ మార్గం నిన్ను నడిపిస్తాడు. ఆ మార్గములో ఆయన మనలను నడిపిస్తాడు. చక్కని మార్గం గుండా వెళ్తావు. అందుకని నీ పాదాలు చాలా జాగ్రత్తగా శుద్ధిగా ఉంచుకొని, ఎక్కడ ప్రార్థన కనపడితే, ఎక్కడ ప్రభు సన్నిధి ఉంటే అక్కడొచ్చి నీ పాదాలను మోపి ప్రార్థించుకొందువుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు అప్పుడు నీ పాదాల లెక్క తీసి
నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహాంకి ఏం చెప్పాడు దేవుడు? కుమారుని కుమారుడైన యాకోబుకు కూడా అదే చెప్పాడు. ఏమని తెలుసా? యాకోబు, నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలము నేను నీకు ఇస్తానని. ఆ పాదాలు శుద్ధిగా ఉన్నాయి గనుక, అపరిశుద్ధతలో పడలేదు కనుక 119వ కీర్తన చదవండి, 1 నుండి 3 చరణాలు. 119, 1 నుండి 3. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనాలు గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనొచ్చు. బా, ఎంత ధన్యత! ఏ పాపమును చెయ్యరు, ఏ పాపమును చెయ్యరు. ప్రియులారా, మనకు కొన్ని గుర్తులు ఉండాలి. ఆమేన్. ఏంటి? వీళ్ళ అణువణువు పరిశుద్ధమైనది అని చెప్పుకోవాలి. ఆమేన్. శరీరములో ఉన్న ప్రతి అవయవము ఏమై ఉండాలి? మనది పరిశుద్ధం. అడుగులు పరిశుద్ధంగా ఉంటాయి, హృదయము పరిశుద్ధంగా ఉంటుంది. అడుగులు శుద్ధంగా నువ్వు వెయ్యగలిగితే శుద్ధి అయిన మార్గములు దేవుణ్ణి నడిపించి, చక్కని త్రోవలో నిన్ను నడిపించి ఆయన యొక్క నిత్యత్వములోనికి చేర్చునుగాక. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 48:17. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేస్తాను. నీవు నడవవలసిన మార్గాన్ని కూడా నీకేం చేస్తా? నడిపిస్తా. నడవలసిన మార్గంలోనే నడిపిస్తా. ఆమేన్. నడవలసిన మార్గం అంటే మనకు అవసరమైన, ఖచ్చితమైన, ప్రయోజనమున్న మార్గములో దేవుడు మనలని 32వ కీర్తన 8వ చరణం. 32:8. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. ప్రియులారా, గమనించండి. ఒక సహోదరుడు, అయ్యా గుంటూరులో మా ఇంటికి రాయ్యా ఒకసారి అన్నాడు. ఎక్కడయ్యా మీ ఇల్లు అని అడుగుతాం కదా ఎవరమైనా. అడ్రస్ అడిగితే ఏం చెప్పాడు? లీలామహల్ కాడంట. లీలామహల్ అంటే లీలామహల్ అని సినిమా హాల్ ఉంది, నాకు తెలీదు. లీలామహల్ కాడ. అయ్యా, సినిమా హాళ్ళు తప్ప ఇంకేమన్నా గుర్తులు చెప్పు. సినిమా హాల్ అదేందండి? లీలామహల్ అంటే పేరు, ఎవడికి పేరు? అవి చూసేవాడికి చెప్పండి. సినిమా చూసేవాడికి సినిమా హాల్ అంటే పేరు, మనకేం పేరు? ఎక్కడ మందిరం ఉందో అది పేరు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచా. గుంటూరులో ఎన్ని మందిరాలు ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఏది పెద్ద మందిరం? ఈ లెక్క నాకు తెలుసయ్యా, సినిమా హాళ్ళ లెక్క నాకు ఎప్పుడో వదిలేసే మాటను గుర్తుపెట్టుకోవాలి. మన పాదాలు అక్కడ పడకూడదు. ఆమేన్. ఎక్కడ మందిరం ఉంటే అక్కడే మన పాదాలు సాగిలపడాలి. ఆమేన్. ఇప్పుడు చెప్తున్న సందర్భం వచ్చి, మా అబ్బాయి ఫారిన్ వెళ్ళినాక వాడు విమానం ఎక్కెళ్ళి ఫారిన్లో దిగాను డాడీ, ఇక్కడ రూములో చేరుకున్నానన్న తర్వాత మొట్టమొదట నా ప్రార్థన ఏంటో తెలుసు? మొదటి ప్రార్థన, 7 పరిశుద్ధ స్థలాలు నేను సందర్శించి ప్రార్థన చేసుకోవాలి అనుకున్నా. ఏం సప్పగా ఉన్నారు, మంచి విషయం చెప్పినా ఇది ఎంత రుచి కలిగింది. ఇది చెబుతున్నా సప్ప పరిశుద్ధ. గట్టిగా చెప్పండి అమ్మా, ఎన్ని పరిశుద్ధ స్థలాలు అనుకున్న నా మనసులో. గుంటూరు వెళ్ళి కారు తీసుకున్న అద్దెకి నేరుగా నాగార్జున యూనివర్సిటీ ఎదురు ది పెంతెకోస్తు చర్చి అని ఉంది. ఏ చర్చి? పెంతెకోస్తు కాదు, ది పెంతెకోస్తు. పెంతెకోస్తు అంటేనే వైట్ డ్రెస్సు, నిత్యం ప్రార్థన,
నిత్యం పరిశుద్ధత. దీపెంతెకోస్తంటే ఇంకా స్ట్రిక్ట్, ఇంకా బలమైన ప్రార్థన కలిగిన సంఘం. అది పెద్ద సంఘం. అక్కడికి వెళ్ళా, ప్రార్థన చేసుకున్నా, కానుకేసి. ఆ కానుక కూడా బ్యాంకులోకి వెళ్ళి నేను ఒక 50,000 తీసుకుంటే కొత్త నోట్లు వచ్చినాయి. ఎట్టాడి వచ్చేసరికి తీసుకుండే తప్పుడు అనుకున్నా. నేను నిజం చెబుతున్నా అండి, ప్రభువా వీటిలో నీ కానుకేస్తానయ్యా. చప్పట్లు కొట్టి ప్రభును. పనికి మళ్ళీ నలిగిపోయిన పాతయి కాదు, ఏంటి కొత్త. మరి ఎప్పుడైనా నీకు వచ్చింది ఆలోచన? అవి తీసుకొని వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకొని కానుకేసా. ఒకటి అయిపోయింది. ఇంకెన్ని ఉన్నాయి? ఏందమ్మా ఇంత డల్లుగొనరు? నేను ఈరోజు ఉపవాసం ఇంకా తినలేదమ్మా, హుషారుగా ఉన్నా. మీరు కూడా హుషారుగా ఉండాలి. ఇంకెన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. అక్కడి నుండి అమ్మా కల్వరి టెంపుల్ ఉందాడ సతీష్ కుమార్ గారు, అక్కడికి వచ్చా, ప్రార్థన చేసుకున్నా. ఇంకెన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. అక్కడి నుంచి కాకాని వచ్చి ప్రార్థన చేసుకున్నా. ఇంకెన్ని కావాలి? అక్కడి నుంచి హోసన్న మందిరానికి వచ్చా, ఇంకా 3 కావాలి. కృపా మినిస్ట్రీస్కి వచ్చా, ఇంకా 2 కావాలి. ఎల్ఈఎఫ్కి వెళ్ళా, అక్కడ అయిపోయింది. ఇంకెన్ని కావాలి? రాత్రి 9ంటికి ఎక్కి గుత్తిపోయా. ఆమె గుత్తిపోయి ఉదయానికి దిగి, గుత్తి పెద్ద మందిరం, చిన్న మందిరం కాదు అది, వీటన్నిటికంటే. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకొని కానుకేసి అప్పుడు ముఖం కడుక్కొని నీళ్లు తాగా, చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచా. ఆశ నీకుంటే మొదట చెప్పా, దేవుడు నీ ఆశను తీర్చి చెప్పాలి తృప్తిపరుస్తాడు. ఆమె ఎన్ని మందిరాలు? 7 మంది. ఎప్పుడన్నా ఇక్కడ ఒక్కళ్ళకన్నా ఇలాంటి కార్యం చేద్దామని ఆలోచన. ఇదేం పెద్ద ఖర్చు కాదు. కారు తీసుకొని తిరిగా, నాకు కొంచెం ఉండబట్టి. నీకు లేదనుకో, నడిచి కొన్ని మందిరాలు చూసి, కొన్ని మందిరాల్లో ప్రార్థన చేసుకొని గుంటూరు పోయి తిరిగిరా. దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దొనకొండ వస్తావు. ఎంతెందుకు దొనకొండ వస్తావు. ఎన్ని మందిరాల్లో ప్రార్థన చేసుకున్నావు? అసలు ఎన్ని మందిరాలు ఉన్నాయి? ఎక్కడెక్కడున్నాయి తెలుసా? మాంసం కొట్టు తెలుసు, చికెన్ కొట్టు తెలుసు, సరుకులు కొట్టు తెలుసు, పాల కొట్టు తెలుసా లేదా? ఇదిగో కుమారుగోడు కదా, అన్నీ తెలుసు. మందిరాలు ఎన్ని ఉన్నాయి? ఏ మందిరం దగ్గర కన్నుండి కొంచెం సమయం ఉంటే వెళ్ళి ప్రార్థన చేసుకో. నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమె ఎవరితో పని లేదా. పెద్ద చర్చి ఉంది బస్ స్టాండ్లో. ఎప్పుడన్నా వెళ్ళావా? నేను అసలు చూడలేదే. గట్టిగా చెబుతారు. నేను అసలు ఆ చర్చిలోకి ఎవరు వద్దన్నారు? ఎవరు వద్దన్నారు? కూరగాయల కొట్టు ఎన్నో తెలుసు అమ్మా, చికెన్ కొట్లు ఎన్నో తెలుసు, మందిరాలు ఎన్నో తెలవాలి. ఆమె ఆ మందిరాల్లోకి వెళ్ళి నువ్వేం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. దయచేసి నా మాటలను తేలిగ్గా తీసుకోమాకండి. చాలా విలువైన మాటలు. ఆ మాటలకి దేవుడు మనకు దీవెననిస్తాడు. ఆమె ఇప్పుడు పెద్ద చర్చి ఎంత దూరం? తెక్కలోలకు కూడా తెలుసు. ఆడ దిగంగానే కనపడద్దు కదా. ఆ బస్ స్టాండ్లో పెద్ద చర్చి ఉంది కదా, వెళ్ళి ఒకసారి ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసేసిన పునాదులయ్యి. ఆమె ప్రార్థన చేసి కట్టిన మందిరం అది. ఆ మందిరములో నీ పాదాలు మోపితే నీకే దీవెన. ఆమె ఎవరికి దీవెన? ఆ చర్చి వాళ్ళకు లే అనబాక. ఎవరికి దీవెన? మనకు దీవెన. ఆమె ఆ తర్వాత ఇంకా సమయం ఉంది. ఇంకో చర్చికి వెళ్ళు. బయట నీ పాదాలు వ్యర్థంగా తిరగకూడదు. ఆమె ఎన్ని మందిరాలు ఉంటే అన్ని మందిరాలు ప్రార్థన చేసుకోమ్మా. అదేమి ఖర్చు అయినది కాదు. ఖర్చు అయినది నువ్వు శ్రమపడి పెద్దగా తిరగాల్సిన పని లేదు. ప్రభు సన్నిధిలో నీ పాదాలుంటే ఆయన నీ పాదాల లెక్క రాస్తాడు, లెక్కిస్తాడు. నీవు నడవవలసిన మార్గములో నిన్ను నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.